అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వేరుశనగ సాగులో రకాల ఎంపిక, సాగు విధానం, పంటల్లో జీవన ఎరువుల వాడకం, ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ మంచి వర్షాలు నమోదవలేదు. కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే నేలలు బాగా తడిచాక పంటలు విత్తుకోవాలని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల పంట వేరుశనగ. ప్రస్తుతం వేరుశనగను విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. మున్ముందు వచ్చే బెట్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రకాల ఎంపికను చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. తక్కువ వర్షపాతం ఉండి అలాగే మెరక ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ఈ వేరుశనగని ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. తేలికపాటి నేలలు అంటే ఇసుక శాతం ఎక్కువగా ఉండి బంకమన్ను శాతం తక్కువగా ఉన్న నేలలు, అలాగే సేంద్రియ కర్బనం అనేది అలాగే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండే నేలలు మనం ఎంచుకున్నట్టయితే కాయ బాగా ఊరడమే కాకుండా అధిక దిగుబడులు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నేల తయారీలో మనం 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి చేసుకొని చివరి దుక్కులో 4 నుంచి 5 టన్నుల దాకా కూడా పశువుల ఎరువు వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే నేల గుల్లబారుతుంది. కాబట్టి నేల గుల్లబారడం వలన కాయలు బాగా ఊరి అలాగే ఓడలు కూడా బాగా దిగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఉత్తర కోస్తా జిల్లాల్లో జూన్ నుంచి జూలై వరకు కూడా దీన్ని విత్తుకోవచ్చు. అలాగే రాయలసీమ ప్రాంతంకి వచ్చినట్టయితే జూలై నుంచి ఆగస్టు వరకు కూడా మనం విత్తుకోవచ్చు. అయితే జూలై 15 అనేది చాలా మంచి సమయం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రకాల విషయంలో కూడా మనకి రైతు సోదరులు కొంచెం జాగ్రత్త వహించి మనం విత్తుకున్నట్టయితే, రకాలను ఎంచుకున్న కూడా చేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానమైనది ఈ నిత్యహరిత అనే రకం, K6 అనే రకం, అలాగే కదిరి 7 బోల్డ్, అలాగే లేపాక్షి అనే రకం. వీటితో పాటుగానే ఈ మధ్య కొత్తగా విశిష్ట అనే రకం, యమని అనే రకం, కోణార్క్ అనే రకం 105 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. అలాగే 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. 49% వరకు కూడా ఇది నూనెను కలిగి ఉండి మనకి అధిక నీటి వినియోగ సామర్థ్యాన్ని మనకి కలిగి ఉంటుందన్నమాట. విత్తన మోతాదు అనేది ఈ పలుకుల తాలూకా ఈ సైజు బట్టి, అంటే ఈ కొంచెం పెద్ద సైజు ఉన్నటువంటి గింజలు అయితే భీమా అనే కొంచెం పెద్ద గింజ ఉన్నటువంటి రకాల్లో అయితే 65 నుంచి 70 కిలోల వరకు కూడా ఈ వేరుశనగ పలుకులు అనేవి ఒక ఎకరాకి అవసరం పడుతుంది విత్తన మోతాదులో. అలాగే K6 కానీ అలాగే ధరణి కానీ విశిష్ట వెరైటీల్లో 50 నుంచి 55 కిలోల వరకు కూడా ఇది మనకి అవసరం పడుతుంది. కదిరి 7 బోల్డ్ కానీ అలాగే కదిరి చిత్రావతి కానీ అమరావతి కానీ చూసుకున్నట్టయితే 40 నుంచి 45 కిలోల వరకు కూడా ఒక ఎకరాకు వేరుశనగ పలుకులు విత్తనం మోతాదు కింద అవసరం పడుతుంది. లేపాక్షి వంటి వెరైటీల్లో మనకు 35 కిలోలు కూడా సరిపోతుంది అన్నమాట ఒక ఎకరాకి. అలాగే విత్తన శుద్ధి మనం గమనిస్తే టెబుకోనజోల్ అనే మందుని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవడం, లేదా ట్రైకోడెర్మా విరిడిని కూడా 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే చాలా వరకు ఈ కుళ్ళు తెగుళ్ళు మనకి ఆరంభంలో వచ్చినటువంటి వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా
అరికట్టుకోవచ్చు. వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లోనూ తేలికపాటి నేలల్లో మనం దాన్ని తప్పనిసరిగా కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 2 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే దాని తాలూకు ఉధృతిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. మనం విత్తే దూరం మనం గమనించినట్టయితే ఎక్కడైతే గుత్తి రకాలైనటువంటి ఈ విశిష్ట కానీ K6 కానీ అలాగే ధరణి కానీ నిత్యహరిత కానీ వీటిని మనం చూసుకునేటప్పుడు ఈ వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కి 10 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా మనం వరుసల్లో వెతుకుంటే బాగుంటుంది. అలాగే ఎక్కడైతే పాకే రకాలు ఉంటాయో పాకే రకాలైనటువంటి లేపాక్షి కానీ అలాగే కదిరి అమరావతి కానీ కదిరి చిత్రావతి కానీ కదిరి 7 బోల్డ్ కానీ వీటిని మనం గమనించినప్పుడు ఇది కొంచెం పాకే గుణం ఉండటం వలన వీటి కొద్దిగా డిస్టెన్స్లో మనం నాటుకున్నట్టయితే బాగుంటుంది. వీటి కోసమై వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే మొక్కి 15 సెంటీమీటర్లు వచ్చేటట్టు మనం విత్తుకున్నట్టయితే బాగుంటుంది. విత్తన మరియు ఫెర్టిలైజర్ ఒకేసారి వేసినటువంటి సీడ్ డ్రిల్తో మనం విత్తుకున్నట్టయితే ఈ వరుసల్లో విత్తడమే కాకుండా వాటితో పాటుగానే గొప్పు చేయడానికి కూడా మనకి చాలా అనువుగా ఉంటుంది. జిప్సం వేసిన తర్వాత ఈ మనకి దిగుబడులు కూడా గణనీయంగా పెరగడం కూడా మనం గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఈ సీడ్ డ్రిల్తో మనం వేసుకున్నట్టయితే వరుసల్లో దిగుబడులు అనేవి మనకు పెరగడం జరుగుతూ ఉంటుంది. విత్తనం వేసిన వెంబటే ఈ పెండిమెథలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు కూడా కలుపు రాకుండా మనం నివారించవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజులకు ఒకసారి ఒక గొర్రుతో అంతర్కృషి చేసినా కూడా చాలా వరకు మొలిచినటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. వీటితో పాటుగా ఈ అంతర్కృషి కుదరనప్పుడు మనకి 20-25 రోజుల్లో ఈ గడ్డి జాతి మొక్కలు ఏమైనా మనకి ఎక్కువ కనిపించినప్పుడు ఈ ప్రొపాక్విజాపాప్ ఇథైల్ అనే మందుని 1/2 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ గడ్డి జాతి మొక్కలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఎరువుల విషయం మనం గమనించినప్పుడు 8 కిలోల నత్రజని 16 కిలోల భాస్వరం అలాగే 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం 1 ఎకరాకి అందివ్వాలి. దానికి గాను ఈ రైతు సోదరులు 18 కిలోల యూరియాని అలాగే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 33 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం వేసుకున్నట్టయితే సరిపోతుంది. రైతు సోదరులు ఈ వేరుశనగలో DAPకి బదులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. వీటితో పాటుగా ఈ సూక్ష్మధాతు లోపాల నివారణకు ఈ ఫార్ములా 4 కానీ లేదా ఫార్ములా 6 కానీ ఏదో ఒక దానిని 1 ఎకరాకు 500 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా మంచి దిగుబడులు అనేవి మనం దీంట్లో సాధించవచ్చు అనమాట. అలాగే దీంట్లో నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు మనం పైపాటుగా మనం నీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరుశనగలు ఎక్కువగా రొడ్డ పెరిగి మన కాయల తాలూకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి వేరుశనగలో ఖరీఫ్లో మనకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటుగానే ఎక్కడైనా మనకి బెట్ట పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రత్యేకించి ఈ ఊడ దిగే టైంలో కానీ పూత దశలో కానీ కాయ ఊరే టైంలో కానీ మనకి ఎప్పుడైనా బెట్ట మనం గమనించినప్పుడు ఏం చేస్తామనంటే తేలికపాటి నీటితనం ఇచ్చినట్టయితే ఈ నీటి యాజమాన్యాన్ని కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. ఇక మనం సస్యరక్షణ విషయానికి మనం వచ్చినప్పుడు తొలకరిలో ఈ వేరుపురుగు తాలూకు నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. భూములాప పెట్టినటువంటి గుడ్లు అనేవి వర్షం పడగానే అవి పొదిగి పిల్లలు అనేవి బయటకు వచ్చి అవి తెల్లని శరీరాన్ని కలిగి ఉండి అలాగే ఎర్రని తలతో ఉంటాయి. వీటి తాలూకు ఉధృతి పెరిగినప్పుడు ఏమవుతుందంటే C ఆకారంలో ఇలాగ వంక తిరిగి ఉంటాయి అన్నమాట. వేరన్నిటిని కురికేయడం వలన మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి లోతైన దుక్కులు చేసుకోవడము అలాగే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 10 కిలోల వరకు కూడా మనకి ఈ పెక్క వేసినటువంటి సాలల్లో వేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో ఎక్కువగా తామర పురుగులు అలాగే పేనుబంక అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తామర పురుగులు అనేవి ఈ లేత ఆకుల అడుగు భాగాన్ని ఉండి పత్రహరితనంతటిని గోకి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేవి ముడతలుగా పడడం వాటితో పాటుగానే ఈ కలర్ కూడా మారిపోతుంటుంది, అంటే పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ పేనుబంక కూడాను అలాగే పచ్చదోమ కూడాను ఏవైతే కొత్తగా వస్తున్నటువంటి భాగాలు ఉంటాయో వాటి దగ్గర చేరి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే పసుపు రంగులోకి మారిపోవడం వాటితో పాటుగానే ఈ గిడస బారిపోవడం కూడా జరుగుతుంది. ఈ మూడింటిని సమర్థవంతంగా నివారించాలంటే ఈ డైమెథయోట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనించినప్పుడు ఈ మొదల కుళ్ళు తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంటుంది. విత్తనం వేసిన తర్వాత ఇది మనకి నేలలో ఉండి తెగులు అనేది ఆశించి మొక్క మొలకెత్తకుండానే కుళ్ళిపోతుంది విత్తనం. అలాగే ఎదిగిన దశలో కనుక ఆశించినట్టయితే మొక్క అంతా కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీనిని నివారించడానికి మన విత్తన శుద్ధి అనేది టెబుకోనజోల్ అనే మందుతో 1 గ్రామ్ 1 కేజీ విత్తనానికి పట్టించి చేయడం. అలాగే ట్రైకోడెర్మా విరిడిని మనకి 90 కేజీల ఈ పశువుల ఎరువు అలాగే 10 కిలోల వేపపిండితో పాటు కలిపి ఒక 4 రోజుల పాటు నీళ్లు చించరించి ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మనకి బూజు అనేది ఎక్కుతుంది. ఆ బూజు పట్టినటువంటి ఈ ట్రైకోడెర్మా పదార్థాన్ని అంతటిని కూడా ఈ విత్తనం వేసేటప్పుడే పొలం అంతా సమానంగా జల్లుకొని వేసినట్టయితే ఈ మొదల కుళ్ళు తెగుల్ని అరికట్టవచ్చు. కోత విషయంకి వచ్చినప్పటికీ ఇది పంట తాలూకా
కాల పరిమితిని బట్టి మనం కోతకి మనం రెడీ అవ్వాలి. ఈ కోత కోసేటప్పుడు కూడా అక్కడక్కడ పొలంలో ఉన్న మొక్కల్ని ఒక 4-5 దగ్గరలో తీసి మనం చూసుకున్నట్టయితే లోపల గింజ బాగా ఊరింది, అలాగే కాయ మీద ఒక మనకి వలలాగా ఒక నెట్ లైక్ స్ట్రక్చర్స్ కనుక డెవలప్ అయినట్టయితే మనం కాయ అనేది పంట అనేది కోతకు కూడా వచ్చిందని మనం గమనించి పంట కోత అనేది మనం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రైతు సోదరులు మనకి యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా మంచి దిగుబడులు అనేవి వేరుశెనగలో సాధించవచ్చు. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో కానీ భూభౌతిక స్థితి దెబ్బతిని నేల సారం క్షీణిస్తోంది. భూమిలో రసాయన ఎరువులు ముఖ్యంగా భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కలలో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అదే సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువులను పంటలకు అందించినప్పుడు పోషకాలు అందడమే కాక నేలల్లో జీవరాశి సైతం పెంపొందుతుంది. అంతేకాదు మొక్క పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల హార్మోన్లు, ఎంజైములు మొక్కలకు లభ్యమవుతాయి. నేలల్లో మిగిలిపోయిన చలన స్థితిలో లేని పోషకాలు జీవన ఎరువుల వల్ల మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పోబాక్టర్, పొటాష్ కరిగించే జీవన ఎరువులు, ఇలా వివిధ రకాల జీవన ఎరువులను పంటల సాగులో వాడుకోవచ్చు. మరి ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలి, వీటి వాడకం వల్ల పంటలకు కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. సమతల పోషక యాజమాన్యంలో జీవన ఎరువులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే రైజోబియం, ఇది పప్పుజాతి పంటలైనటువంటి పెసర, మినుము, కంది, వేరుశెనగ వంటి పంటలకు నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు. మొక్కల వేర్ల మీద బుడిపెలుగా ఏర్పడుతుంది. ఈ బుడిపెలలో ఉండేటటువంటి రైజోబియం గాలిలోని నత్రజనిని మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రైజోబియం స్ట్రెయిన్ అనేది అందుబాటులో ఉంటుంది. కావున రైతులు ఏ పంట వేయదలుచుకున్నారో దానికి సూచించబడిన రైజోబియం స్ట్రెయిన్ను మాత్రమే వాడవలసి ఉంటుంది. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం లేదా గంజి పౌడర్ను తీసుకొని 10 నిమిషాలు మరిగించి చల్లార్చి ఆ తర్వాత దాన్ని 10 కిలోల విత్తనంపై వేసి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను విత్తనంపై చల్లి బాగా కలియబెట్టాలి. ఇలా చేసిన తరువాత 10 నిమిషాలు నీడలో ఉంచి తరువాత నాటుకోవచ్చు విత్తనాన్ని. రెండవది అజిటోబాక్టర్. ఈ జీవన ఎరువును పప్పుజాతి పంటలు మినహా అన్ని రకాల పంటలకు నత్రజనిని అందించు జీవన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ జీవన ఎరువు సేంద్రియ కర్బనం ఎక్కువగా లభ్యమయ్యే నేలల్లో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 కేజీల అజిటోబాక్టర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరంపై వెదజల్లుకోవాలి. ఈ జీవన ఎరువును వేసిన తరువాత నేలలో తగినంత తేమ ఉన్నట్లుగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేస్తుంది. మూడవది అజోస్పైరిల్లం. ఈ జీవన ఎరువు మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ వీలున్నప్పుడు వేర్లలోకి కూడా చొరబడి జీవిస్తుంది. కాబట్టి ఈ జీవన ఎరువు అందించే నత్రజని ఎక్కువ శాతం మొక్కకు అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును పప్పుజాతి పంటలు మినహా మిగిలిన పంటలకు కూడా మనం వినియోగించుకోవచ్చు నత్రజనిని అందించడం కోసం. 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. నాలుగవది పాస్పోబాక్టీరియా. భూమిలో లభ్యం కాకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నటువంటి భాస్వరంను మొక్కలకు లభ్యమయ్యే స్థితిలోకి తీసుకుని వస్తుంది. ఈ జీవన ఎరువును అన్ని రకాల పంటలకు వినియోగించవచ్చు. 2 కిలోల పాస్పోబాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తే ముందు 1 ఎకరం పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. ఐదవది పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు
మొక్కలకు భూమిలో లభ్యం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి పొటాషియంను లభ్యమయ్యే స్థితిలోకి తీసుకువస్తుంది. 2 కిలోల పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్ళలో పడేటట్లుగా 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. పొడి రూపంలో ఉండేటటువంటి జీవన ఎరువులే కాకుండా ద్రవ రూపంలో ఉండేటటువంటి జీవన ఎరువులు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ద్రవరూప జీవన ఎరువుల్లో సూక్ష్మజీవుల సముదాయం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. అంతేకాకుండా పొడి రకపు జీవన ఎరువులతో పోల్చినట్లయితే 12 నెలలు వరకు కూడా వీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ ద్రవరూప జీవన ఎరువులను మనం 3 రకాలుగా వినియోగించవచ్చు. మొదటిది విత్తనానికి పట్టించే పద్ధతి. విత్తనానికి పట్టించడం కోసం అన్ని రకాల జీవన ఎరువులను 5 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున ఒక్కొక్క రకం తీసుకొని 1 కిలో విత్తనానికి 10% గంజి పౌడరు లేదా బెల్లం ద్రావణంతో మిక్స్ చేసి 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అదే రెండవ పద్ధతి భూమిలో వేసే పద్ధతి. దీనికోసం 300 నుండి 500 మిల్లీలీటర్ల ఒక్కొక్క ద్రవరూప జీవన ఎరువును తీసుకొని 10 లీటర్ల మామూలు నీళ్లలో కలిపి 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తుకునే ముందు లేదా నాటుకునే ముందు పొలంలో 1 ఎకరం పొలంలో సమానంగా వేసుకోవాలి. మూడవది నారుమడి వేసి నాటుకునే పద్ధతి. ఈ పద్ధతిలో నారు పీకే ముందు నారుమడి దగ్గర 70 నుంచి 80 లీటర్ల వరకు నీళ్లు పట్టేలాగా ఒక చిన్న మడిని ఏర్పాటు చేసుకొని అందులో 300 నుంచి 500 మిల్లీలీటర్ల అజోస్పైరిల్లం ద్రవరూప జీవన ఎరువును వేసి నారును 10 నిమిషాలు ఆ ద్రావణంలో ముంచి తరువాత నాటుకోవాలి. వరి పొలంలో కూడా మనం ఈ జీవన ఎరువులను విరివిగా ఉపయోగించవచ్చు. వరిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి జీవన ఎరువులు అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ 3 కూడా ద్రవ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఈ 3 రకాల జీవన ఎరువులను ఒక్కొక్క రకం 300 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు తీసుకొని 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి వరి నాట్లు వేసిన తరువాత 3 నుంచి 5 రోజుల లోపు గనక మనం వరి పొలంలో గనక చల్లుకున్నట్లయితే మొక్కలకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వినియోగాన్ని పెంచి అంతేకాకుండా రసాయన ఎరువుల వినియోగాన్ని 25% వరకు కూడా మనం తగ్గించవచ్చు. ఈ జీవన ఎరువుల కొరకు సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాలు లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు. ఈ అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ జీవన ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కిసాన్ మేళా జరిగింది. ఎల్నినో ప్రభావం పంటల సాగుపై పడే అవకాశమున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలి అనే అంశాలపై వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అలానే పంట మార్పిడి విధానాలపై కేవీకే శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించి సహజ, సేంద్రియ విధానాలను అవలంబిస్తూ భూసారాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఖేత్ బచావో అభియాన్ను ప్రారంభించింది. జూన్ 1 నుండి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. పండించిన పంటల్లో రసాయన అవశేషాలు మిగిలిపోయి ఎగుమతుల తిరస్కరణ జరుగుతున్నందున సాగులో సహజ విధానాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించారు. ఈ కార్యక్రమానికి కేవీకే అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, విత్తన, ఎరువుల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మేతల ధరలు పెరుగుతూ పోతుంటే చేపలు, రొయ్యల ధరలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదంటూ వాపోతున్నారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలైన కోట, వాకాడు, విడవలూరు, కొడవలూరు, ముత్తుకూరు తదితర మండలాల్లో దాదాపు 40,000 ఎకరాల్లో రైతులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సరైన ధరలు లేక నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేపల మార్కెట్ ఈరోజు చేపలు అమ్మాలన్నా కొనేవాళ్ళు లేరు. రేటు చాలా తక్కువ, 95 రూపాయలకి 100 రూపాయల లోపు. అదే మార్కెట్లో 250 రూపాయలు చేప రేటు అమ్ముతున్నా ప్రజలకి. మా కాడకు వచ్చేలాగే
100 రూపాయలు కూడా ఇవ్వకుండా 95 రూపాయలు మార్కెట్ చెప్పి మీరు ఇష్టం ఉంటే ఇండి లేకపోతే మీరు ఉంచుకోండి మాకు అవసరం లేదన్నారు దళారులు. 30,000 ఉన్న మేతని ఈరోజు 45,000 50,000 చేశారు. మేతలు పెంచితే దాన్ని అడిగేవాడు లేరు. మామూలుగా 100 ఎకరాలు లీజు గుంటలు చేస్తున్నాను, నా సొంత గుంటలు ఉన్నాయి. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి పూర్తిగా డెఫిసిట్లో పడిపోయాను. ఫీడ్ రేట్లు అమితంగా పెరిగిపోయినాయి. చేపల రేటు వాళ్ళు అనుకూలంగా పట్టి వాళ్ళు మార్చుకుంటూ రేట్లు డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. 120 రూపాయలు ఒక కేజీ ఖర్చు అవుతుంది. మాకు ఇచ్చే కేజీ వచ్చి 95 రూపాయలు ఇస్తున్నాడు. అంటే మనం ఇంచుమించు 35 రూపాయలు పైన లాస్ అయిపోతున్నాం. మెయింటెనెన్స్ వచ్చి ఎకరాకు వచ్చి 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది లాస్ అవుతున్నా. కరెంటు బిల్లు ఎకరాకు వచ్చి మనకి సంవత్సరానికి ఒక ఎకరా మీద ఒక 10,000 15,000 పడుతుంది. అది లాస్ అవుతున్నా. కాపలా ఓడికి వచ్చి నెలకి 9-10,000 ఇస్తాం మేము. ఆ 9,000 ఎకరా మీద వచ్చి మనకి సంవత్సరానికి వచ్చి 10,000 పడుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఒక ఎకరా మీద లాస్ నాకు సంవత్సరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు లాస్ వస్తుంది. ఫీడ్ రేటు పెరిగింది కాబట్టి దానికి అనుకూలంగా చేపల రేటు కూడా పెంచే విధంగా వెసులుబాటు కల్పిస్తే రైతులు సంతోషిస్తాం. అది గవర్నమెంటే కల్పించుకోవాలి. ఎందువల్లంటే రైతు పోయి చెప్తే వాడు వినే పరిస్థితుల్లో లేరు. వ్యాపారస్తులు మమ్మల్ని శాసిస్తున్నారు. మేము పండించే వరకే మాది. 1 కిలో చేప సాగు చేయాలంటే 120 రూపాయలు ఖర్చవుతూ ఉండగా వ్యాపారులు మాత్రం 95 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో భారీగా నష్టాలొస్తున్నాయని చేపల రైతులు చెబుతున్నారు. ఇటు రొయ్యల ధరలు సైతం 100 కౌంటు 265 రూపాయలుండగా వ్యాపారులు 235కే కొనుగోలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఒక చేపకి 3 కేజీలు మేత ఖచ్చితంగా అవసరం అవుతుంది. 1 కేజీ 40 రూపాయల లెక్కన కొని 1 కేజీ చేప పెరగాలంటే 3 కేజీల మేత ఖర్చు అవుతుంది. అంటే 120 రూపాయల లెక్కన ఒక రైతు చేపను పెంచితే మనకిచ్చే గిట్టుబాటు ధర 90 నుంచి 95 రూపాయలు ఇస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి దళారీ వ్యవస్థ వీళ్ళ ఇష్టానుసారంగా రేట్లు వాళ్ళే కుదించి ఆక్వా రైతులను నడ్డి విరిచే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల టైం చేపల ఫీల్డ్లో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మరీ రేట్లు డౌన్ అయిపోయింది. చేపల ఫీల్డ్ చూస్తే ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. చేపలు డౌన్ అయిపోయింది రేట్లు. వర్కౌట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చేపలకి కొంతమంది డీలర్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది లేరు. కానీ కొంతమంది ఒక 4-5 ఏరి వాళ్ళందరూ గుమ్మక్కయ్యి రేట్లు పెంచుకోకుండా వాళ్ళు దాన్ని తగ్గించుకుంటా రోజు వాళ్ళు మీటింగులు పెట్టుకోవటము. చేపల రైతుల్ని ఎక్కడికైనా వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి డీలర్లు వాళ్ళు ఆ 4 రేటుని కంటిన్యూషన్గా తగ్గించుకుంటా వాళ్ళు మార్జిన్ ఎక్కువ పెట్టుకొని చేపల రైతులు తగ్గించేస్తూ ఉన్నారు రేట్లు. అదే గవర్నమెంట్ కానీ ఒక రేట్ అనేది ఫిక్స్డ్ రేట్ అనేది పెడితే డలార్లు కూడా కుమ్మక్కైనా కూడా మాకు ఆ రేట్ ఇంత ఉంది కదా, గవర్నమెంట్ రేటు ఇంత ఇస్తున్నారు అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. కానీ వాళ్ళకి మా గవర్నమెంట్ ఆ హెల్ప్ తీసుకొని మాకు ఏదైనా చేస్తే సరిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఫీడ్ రేట్లు బాగా అధికంగా పెరిగాయి. దానివల్ల బాగా మేత అధిక ఖర్చు ఈ ఆక్వాకల్చర్లో. దానివల్ల రైతు బాగా నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద చొరవ తీసుకొని ఫీడ్ ధరలు తగ్గించేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మెటీరియల్ కూడా సిండికేట్ అయ్యి అంతా బాగా 265 రూపాయలు ఉన్న కేజీ 100 కౌంట్ ధరని 235-240 రూపాయలకు కొంటా ఉన్నారు. దాన్ని కూడా వేరియేషన్ కూడా కౌంట్కి 10 రూపాయలు పెట్టినారు. ఒక 80 కౌంట్కి 20 రూపాయలు పెట్టినారు. యాక్చువల్గా ప్రతి కౌంట్కి 20 రూపాయలు ఉంటుంది. 90 తప్పితే 80, 70, 60 అంతా 20 రూపీస్ ఉంటుంది. అది కూడా సిండికేట్ అయ్యి అది కూడా బాగా తగ్గించి రైతుల్ని దోచుకు తింటా ఉన్నారు. దీని మీద గవర్నమెంట్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేత ధరలు తగ్గించి వ్యాపారుల మాయాజాలాన్ని అరికట్టాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.